ఆహా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తింటే అదిరిపోతుంది. నేను ఎప్పుడు చేసినా ఇష్టంగా, ఎప్పుడు తిన్నా ఇష్టంగా తింటారు మా వాళ్ళు నేను చేసే ఈ చికెన్ ఫ్రై. నేను ఎలా చేశానో మీరు ఒకసారి చూసేయండి. చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. తిరువాతన్నానికి చికెన్కి సరిపోయేలాగా ధనియాల పొడి, చెక్క, అల్లం, తెల్లగడ్డని మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు గోళంలో నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే నూనె వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని కొద్దిసేపు వేయించిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, ఉంటే 2 పుదీనా ఆకులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలా. ఇంకా ఎర్రగడ్డ ముక్కలు బాగా ఏగినాక మనం ముందు దంచి పెట్టుకున్నాం కదా అల్లం, తెల్లగడ్డ, ధనియాల పొడి వేసుకొని ఆ పేస్ట్ను కూడా ఎర్రగడ్డల్లో వేసుకొని దోరగా వేయించాలా. దీన్ని వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకునే చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ చికెన్ ముక్కలు కూడా వేసుకొని మసాలా అంతా చికెన్ ముక్కలకు పడేటట్టు 2-3 సార్లు కలుపుకోవాలి బాగా. ఇంకొక రవ్వ పసుపు, దానికి సరిపోయేటట్టు ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని కారం, మిరియాల పొడి కూడా వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకోవాలా. మేము ఇది ఇంట్లో ఆడిచ్చిన కారం కాబట్టి నాకు 1 స్పూన్ సరిపోయింది. మీకు కొనింది అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. చికెన్ ఎప్పుడైనా మామూలు గోళాల్లో కంటే ఇనుప గోళంలో చేస్తే టేస్ట్ బాగా వస్తుంది మిగతా దానికంటే. ఇప్పుడు చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయినాక పెరుగు, 1 రవ్వ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలా. చికెన్ ఫ్రైలో పెరుగు పడితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుంటా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలా. చికెన్ అంతా దగ్గరకు పడి నూనె తేలేంత వరకు వేయించుకుంటూ ఉండాలా. చికెన్ ముక్కలు ఉడికినాయా లేదా ఒకసారి చూసుకోండి. లాస్ట్లో మీకు ఏమైనా ఎక్కువ తక్కువలో ఉంటే ఉప్పు, కారాలు కలుపుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దింపుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేనేం వేయలేదు, అట్లనే దింపేసుకున్నాను. చూసినారు కదా, చికెన్ కూడా బాగా ఏగింది, ముక్క కూడా పట్టుకుంటానే ఊడొచ్చింది. అట్లా టైంలో మనం దింపేసుకోవాలా. మరీ చెదిరిపోయేలాగా ఉడికినా అంత బాగుండదు. ఇప్పుడు గబగబా పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని బిర్యానీ దినుసులు వేసుకొని మిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటా ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు, పుదీనా ఆకులు వేసుకొని బాగా ఇవన్నీ వేగినాక మనం ముందు దంచి పెట్టుకున్నాం కదా అల్లం, తెల్లగడ్డ, ధనియాల పొడి వేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలా. మీకు ఇష్టమైతే కొంచెం పసుపు వేసుకోండి, నాకు తెల్లగా నచ్చదు అందుకే నేను కొంచెం పసుపు వేసుకుంటాను. దీని తర్వాత నీళ్లు పోసుకోవాలా. నేనైతే బాస్మతి బియ్యం కాబట్టి 1 గ్లాస్కి 1.25 గ్లాస్ నీళ్లు పోసిన. మామూలు బియ్యం అయితే 1కి 2 గ్లాసులు పోసుకోవచ్చు, నార్మల్గా ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక కుక్కర్లో పెట్టుకొని మనము బటన్ ఆన్ చేసుకోవాలా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మసాలా అంతా ఒక సైడే ఉండిపోతుంది. అంతే సింపుల్గా తిరువాతనం అయిపోయింది, చికెన్ ఫ్రై అయిపోయింది. మీరు కూడా ఇలాగ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అట్నే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది.